అడవులలో నివసిస్తున్నటువంటి వేటగాళ్ళు, గురికాళ్ళు లేదా నిషాదులు, బోయలు వీరు మంచి దృఢమైనటువంటి శారీరక సౌష్ఠవాన్ని కలిగి విలువిద్యలోను బాణము, శూలము, గొడ్డలి విసురుటలో కానీ అత్యంత నైపుణ్యాన్ని కలిగి ఉండి బహు విద్యలు నేర్చుకొని సైనికులుగా సునిశ్చితులైనటువంటి రక్షకులుగా కాపలాదారులుగా ఉండటం వలన చంద్రగుప్త మౌర్యుల కాలంలోనే అడవులలో నివసిస్తున్నటువంటి దృఢమైన శరీరం కలిగినటువంటి సౌష్ఠవము కలిగినటువంటి బోయలను తమ సైన్యంలో చేర్చుకొని వారు ప్రత్యేకమైనటువంటి సైనిక అధికారులుగా, సైనికులుగా యుద్ధాలు గావించడంలో మంచి నైపుణ్యత కలిగి ఉండేవారు. అందువలన వీరు బోయలు మొట్టమొదట అడవులలో నుంచి కొద్దిగా నాగరికత నేర్చుకుంటున్నటువంటి లేక నాగరికత చెందుతున్నటువంటి రాజ్యాలలోనికి, గ్రామాలు, పట్టణాలు, నగరాలలోనికి రావడం మొదలుపెట్టారు. వారి మొదటి వృత్తి సైనికులు. ఈ రోజుటికి మనకున్నటువంటి బోయల ఇంటి పేర్లు కానీ వాడుకలో దానిని అందరూ గోత్రం అనుకుంటున్నారు. గోత్రాలు ఇప్పుడు ఋషుల పేర్లతో ఉంటాయి కాబట్టి ఇవి గోత్రాలు కాదు, ఇంటి పేర్లు. ఉదాహరణకు జక్కులవారు గుర్రం మీద యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, అంకేవారు ఏనుగుల మీద యుద్ధానికి వెళ్ళేవారు, పెదముక్కుల వారు ఒంటెల మీద యుద్ధానికి వెళ్ళేవారు. అదే విధముగా నడక లేక కాల్దళములో ఉన్నటువంటి సైనికులను పిక్క బలము అంటే తమ యొక్క తొడ లేక పిక్కి భాగంలోను ఉపయోగించుకుంటూ నడుచుకుంటూ యుద్ధానికి వెళ్ళే వాళ్ళను పిక్కిలివారు. ఈ విధముగా సైనికుల యొక్క వాహనాన్ని బట్టి, వాళ్లకున్నటువంటి యుద్ధ చతురతను బట్టి, వారు వినియోగించేటువంటి ముఖ్యంగా వాహనాలను బట్టి వారిని ఆ ఇంటి పేరు గల వారిగా నిర్ధారించారు. ఇవి ఈరోజు మనము ఎవరైనా సరే బోయ కులంలో ఉన్నవారు తమ యొక్క ఇంటి పేరు చెప్పినట్టయితే వారి తాత ముత్తాతలు ఒకానొకప్పుడు ఆ విధమైనటువంటి సైనిక వృత్తిని కలిగి ఉండేవారని మనం తెలుసుకోవచ్చు.